హాయ్ ఫ్రెండ్స్, ఎనీ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎవరైతే క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసి ఉండి ఏదైనా జాబ్ కోసం మీరు ఒకవేళ ఏదైనా సెర్చ్ చేస్తున్నట్లయితే ప్రజెంట్ సదర్లాండ్ కంపెనీ ఇస్తే మనకైతే వారంలో 5 రోజుల పాటు పనిచేసి ఎవ్రీ వీక్ మీకైతే డబుల్ వీక్ ఆఫ్ ఇచ్చి అలాగే మనకు క్యాబ్ ఫెసిలిటీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేసి ప్రెజెంట్ అయితే ఫ్రెషర్స్ని వీళ్ళైతే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి స్టార్టింగే 1.75 lakh per annum నుంచి 2.5 LP వరకు మీకైతే per annum ప్యాకేజ్ కూడా ఇస్తున్నారు. అయితే మీకు ఒకవేళ ఈ జాబ్స్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరైతే హెచ్ఆర్కి అయితే కాల్ చేస్తే వాళ్ళు మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్కి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా మీకైతే షేర్ చేయడం జరుగుతుంది. టోటల్గా 50 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ యొక్క వీడియోలో షేర్ చేస్తాను. వీడియో అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. దానికంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోస్ కన్నా చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ యొక్క వీడియో ఎవరికి షేర్ చేయాలో మీ అందరికీ తెలిసి ఉంటుంది. వాళ్ళందరికీ కూడా వీడియో చూసిన తర్వాత వెంటనే షేర్ చేయండి. అండ్ మనమైతే లేట్ చేయకుండా నోటిఫికేషన్ వీళ్ళకైతే వెళ్ళిపోదాం. సో అసలు అయితే టైం వేస్ట్ చేయను మీ యొక్క టైం అనేది. అండ్ కమింగ్ టు ద నోటిఫికేషన్ డీటెయిల్స్, గ్రీటింగ్స్ ఫ్రమ్ సదర్లాండ్, హైరింగ్ ఫర్ ఏఆర్ కాలింగ్ ఫ్రెషర్స్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళనైతే వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. దానికంటే ముందు డిజైర్ క్యాండిడేట్ ప్రొఫైల్ కింద చూసుకుంటే షుడ్ బి కంఫర్టబుల్ విత్ నైట్ షిఫ్ట్. ఇందులో మనకి నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్, ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు. హ్యావింగ్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్, గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అండి. ఇందులో మీకు వచ్చేసి నైట్ షిఫ్ట్ అలవెన్స్ కింద 100 రూపీస్ తీస్తారు పర్ వర్కింగ్ డేకి. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీక్లో 6 రోజులు మీరు అయితే నైట్ షిఫ్ట్ చేశారంటే మీకు నైట్ షిఫ్ట్ అలవెన్స్ కింద మీకు 600 రూపీస్ వాళ్ళు పే చేస్తారు. అలా మీరు 1 మంత్ అంటే అంటే అటెండెన్స్ కింద చూసుకుంటే అలా ఎన్ని నైట్ షిఫ్ట్స్ ఉంటాయో అన్నీ మీకు 100 రూపీస్ ఇస్తారు. సో దాంతోపాటు మీకు అడిషనల్గా శాలరీ కూడా ఉంటుంది. అండ్ సండే సాటర్డే వచ్చేసి మనకైతే ఫిక్స్డ్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. అలాగే టూ వే క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది విత్ ఇన్ 25 కిలోమీటర్ రేడియస్ వరకు కూడా వచ్చేసి. అండ్ షుడ్ బి ఓకే విత్ శాలరీ ఎల్ ఆఫ్ 18 months. సో ఇక్కడ ఏంటంటే మనకు మ్యాక్సిమం ఇక్కడ సో వాకిన్ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ 12th February నుంచి 29th February వరకు అయితే ఆల్మోస్ట్ మంత్ ఎండింగ్ వరకు అయితే ఈ యొక్క హైరింగ్ అయితే జరుగుతుంది. టైమింగ్స్ వచ్చేసి మనకు 12 PM to 2:30 PM వరకు ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క వాక్ ఇంటర్వ్యూకి వెళ్తారో వాళ్ళు వచ్చేసి మీరు అయితే క్యారీ రిజ్యూమ్, ఆధార్ కార్డు కాపీ అండ్ కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. బట్ ఇది అంత అవసరం కాదు. మ్యాక్సిమం క్యారీ రిజ్యూమ్ అండ్ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. క్యారీ అంటే ఈ డాక్యుమెంట్స్ మీరు క్యారీ చేయండి. అండ్ నోట్ ఇక్కడ చూడండి, ప్లీజ్ కాల్ ద మెన్షన్ నెంబర్ ఆఫ్ పీరియడ్ ఫర్ షెడ్యూలింగ్ ఇంటర్వ్యూ. మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి రావాలి అనుకుంటే సో ఇక్కడ మేము ఏవైతే నెంబర్ ఇస్తామో ఆ నెంబర్కి అయితే మీరైతే కాల్ చేయండి. మీరు కాల్ చేస్తే మేము మీ యొక్క ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితే మేమైతే రెడీ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అలాగే కల్లూరు అనే ఒక పర్సన్కి అయితే మీరైతే కాల్ చేయొచ్చు. అలాగే మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. మీరు ఆ యొక్క మెయిల్ ఐడికి రిజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. అలాగే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇన్ కేస్ మీరు కాల్ చేసిన వాళ్ళు ఒకవేళ రెస్పాన్స్ రాకపోతే కన్నా మీరైతే వాళ్ళకి డైరెక్ట్గా ఒకవేళ ఇన్ కేస్ ఆ నెంబర్కి వాట్సాప్ ఉంటే కన్నా వాట్సాప్లో కూడా మీరైతే డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, హైరింగ్ ఫర్ ఏఆర్ కాలింగ్ ఫ్రెషర్స్, గ్రాడ్యుయేట్స్, గుడ్ కమ్యూనికేషన్. అయితే ప్రెసెంట్ ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారండి. అండ్ కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు డౌట్స్ మీరైతే కాల్ కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, అంటే మీ యొక్క జాబ్కి సంబంధించి రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి కూడా క్లియర్గా గమనించవచ్చు. మీకైతే డిస్క్రిప్షన్ మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకవేళ మీ యొక్క రోల్కి సంబంధించి రెస్పాన్స్ క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే మీరైతే ఆ లింక్ క్లిక్ చేసి మీరైతే డీటెయిల్స్ చెక్ చేసుకోండి. బట్ ఇవేం అవసరం లేదు. మీ దగ్గర ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఉంటే చాలండి. మీకు ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి మీరు ఒకవేళ ఎనీ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉంది అనుకుంటే మీరైతే ఖచ్చితంగా హెచ్ఆర్కి అయితే కాల్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ వాళ్ళు మీకైతే అన్ని షేర్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరైతే వాక్ ఇన్ డ్రైవ్కి అయితే అటెండ్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే హెచ్ఆర్ని కాంటాక్ట్ చేసి మీరు అన్ని డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. గైస్, ఈ వీడియోకి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే నాకు తెలిసిన వరకు నేనైతే షేర్ చేశాను. మీకు ఏమైనా ఇంకా తెలుసుకోవాలనుకుంటే హెచ్ఆర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.